ఏప్రిల్ నెల పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి సింహాసనం మీద కూర్చునే యోగం. గత కొన్నేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు. నమ్మలేని రాజయోగం మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈరోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలు అసలు వినవద్దండి. ప్రయాణాలలో ఆటంకాలనేవి ఉంటాయి కనుక జాగ్రత్త. దుర్గాదేవిని ఆరాధిస్తే చాలా మంచిది. విశాఖ అనురాధ నక్షత్ర జాతకులకు శుభతార బలం ఉన్న కారణంగా చేసే కార్యాలన్నీ కూడా లాభాన్ని ఇస్తాయి. విజయపదం కొనసాగుతుంది. ఇంట్లోనూ బయట అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సఫలతను అందిస్తుంది. బాధ్యతలను సమయానికి పూర్తి చేసి గౌరవం పొందుతారు. ఉద్యోగ రంగంలో సీనియర్ల అభినందనలు లభిస్తాయి. కొత్త ఆలోచనలతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. విజ్ఞానార్జనలో పురోగతి సాధిస్తారు. ధన ప్రవాహం మెరుగవుతుంది. పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ధర్మబద్ధంగా వ్యూహాలు రూపొందించి అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలి. వ్యాపార రంగంలో నిర్విరామంగా శ్రమించాలి. నిర్లక్ష్యం అనేది అసలు వద్దు. ఆధ్యాత్మికతకు సమయాన్ని కేటాయించండి. దేవబలం తోడుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ స్మరణ మీకు మంగళదాయకమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో మీకు ఇప్పటి వరకు కూడా చూడని రాజయోగాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా వెంటాడి వేటాడి కష్టాలు పాలు చేసినటువంటి శత్రువు అనేవాడు ఈ సమయంలో దొరికేశాడు కనుక మీరు చాలా నిశ్చింతగా ఉండాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త. ఈ రాశికి సంబంధించినటువంటి వారి కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి కలుగుతాయి. మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై అవుతారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు అయితే పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీరు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలలు కూడా గురుడి ప్రభావంతో మీరు సానుకూలమైన ఫలితాలు అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వ్యాపార పరంగా
అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు. గురువు కేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు, వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఎదుటివారు వీరిని చూసి ఇట్టే ఆసక్తిగా ఉంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఈ రాశిలో జన్మించిన వారికి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా వీరి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయని అర్థం. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా వీరు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించుకుందరూ తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అందుచేత ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుందండి. అంతేకాదు, ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ఈ సమయంలో విలాసాలు, వేడుకలు చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.